నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. ఫిష్ వెంకట్ చాలా సినిమాల్లో చేసిండు. చాలా వరకు సినిమాల్లో మంచి మంచి రోళ్ళు, విలన్ రోళ్ళు, కామెడీ విలన్ రోళ్ళు ఇవన్నీ కూడా చాలా చేయడం జరిగింది. ఫిష్ వెంకట్ హెల్త్ కండిషన్ బాగాలేదని మనందరికీ కూడా తెలుసు. చాలా సినిమాల్లో మనను నవ్వించిండు. ఆయన ఫేమస్ డైలాగ్ ఆది మూవీలో జూనియర్ ఎన్టీఆర్ తొడగొట్టు చిన్న అనే డైలాగ్ చాలా ఫేమస్. అంటే అప్పట్లోనే తెలంగాణ భాషలో, అంటే విలన్లు అందరూ తెలంగాణ భాష మాట్లాడతారు, విలన్లు తెలంగాణ భాషనే మాట్లాడితే బాగుంటుంది అనే విధంగా డైరెక్టర్లా ఆ విధంగా తీయడం. స్లాంగ్ కూడా అంటే హైదరాబాద్, సికింద్రాబాద్, ట్విన్ సిటీస్లో ఉండే రౌడీ షీటర్ల స్లాంగ్ ఎట్లుంటుంది, రౌడీ షీటర్లు అంటే మామూలుగా గ్యాంగ్లో తిరిగే స్లాంగ్ ఎట్లుంటుంది, ఆ స్లాంగ్ తొడగొట్టు చిన్న అని మాట్లాడడం. ఆ డైలాగ్ చాలా ఫేమస్ అయింది జూనియర్ ఎన్టీఆర్ గారితో. ఆ తర్వాత చాలా సినిమాలు చేస్తుండే, అరే సార్ అర్థమైతేలే సార్ అని, ఇలా రకరకాల స్లాంగ్, ఆయన స్లాంగ్ కోసమే సినిమాలు చూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి ఫిష్ వెంకట్ చాలా రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతుంటారు. తాజాగా ఆయన కిడ్నీలు పాడైపోయాయి, లివర్ ఖరాబ్ అయిపోయింది అనే వార్తలు మనం చూస్తున్నాం. ఫిష్ వెంకట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఈ టైంలో ప్రభాస్, రెబల్ స్టార్ ప్రభాస్ 50 లక్షలు ఫిష్ వెంకట్కి డొనేట్ చేసిందని కొంతమంది, డొనేట్ చేయబోతున్నాడని కొంతమంది, ఫిష్ వెంకట్కి మొత్తం ఆపరేషన్ ఖర్చులు, వైద్య ఖర్చులు అని కూడా ప్రభాస్ చూసుకుంటా అని మాటిచ్చిండు. కిడ్నీలు కూడా డోనర్ని వెతుక్కోమన్నాడు. సుమారు 50 లక్షలు అయ్యే అవకాశం ఉంది, 50 లక్షలు ప్రభాస్ ఇస్తాడు అనే వార్తలు చక్కర్లు కొడుతుంటే, తాజాగా ఫిష్ వెంకట్ కూతురు ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో కొద్ది రోజుల క్రితం ప్రభాస్ పిఏ అని ఒక కాల్ వచ్చింది, మేము ఆదుకుంటాము అని చెప్పి మాటిచ్చినారు. ఆ తర్వాత మేము ఆ నెంబర్కి కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదు, దయచేసి ఇలా ఫేక్ కాల్స్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి కూతురు అంటుంది. దానికి సంబంధించినటువంటి వార్త మనం చూద్దాం. ప్రభాస్ పిఏ అని ఒకరు ఫేక్ కాల్ చేశారు, చెప్పేస్తున్నాం ఫేక్ కాల్ చేసినారని చెప్పేసి. ఎందుకంటే మా నాన్న ఫిష్ వెంకట్ గురించి వివరాలు తెలుసుకొని సహాయం చేస్తా అన్నారు, కానీ ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి సహాయం మాకు అందలేదు. తమకు వచ్చిన నెంబర్కి కాల్ చేస్తే ఎవరు కూడా లిఫ్ట్ చేయట్లేదు, దయచేసి ఇలా ఫేక్ కాల్స్ చేయొద్దని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరోవైపు ఇలా ఫేక్ కాల్స్ కాలయాపన చేయకుండా నిజంగా ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉంటే సహాయం చేయండి అంటూ ఫిష్ వెంకట్ కూతురు చాలా ఎమోషనల్ అయింది. ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. వాళ్ళకు కూడా ఆశ ఉంటుంది కదా, ఎవరికైనా కొడతా అంటే భయం ఉంటుంది, పెడతా అంటే ఆశ ఉంటుంది. అలాంటి ఫిష్ వెంకట్ క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు. ఒక వ్యక్తి కుటుంబ సభ్యులు హాస్పిటల్లో క్రిటికల్ పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ మెంటల్ సిచ్యువేషన్, వాళ్ళ టైంకి తింటున్నారా లేదా, టిఫిన్ చేస్తున్నారా, నిద్రపోతున్నారా, ఇవన్నీ కూడా ఉండయి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధంగా ఉన్నారో, హాస్పిటల్లో సిచ్యువేషన్ ఏంటి అదే మైండ్లో తిరుగుతుంటుంది. ఆ డేస్ అన్నీ కూడా డేస్ లాగా ఉంటాయి, ఒక నరకంలాగా ఉంటుంది. అలాంటి టైంలో సహాయం చేస్తా అని చెప్పేసి ప్రభాస్ గారి పేరుతో ఇలా ఫేక్ కాల్ చేయడం సరికాదు. ఎవరైనా రియల్గా సహాయం చేయాలనుకుంటే చెయ్యండి అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ గారు చాలామందికి సహాయం చేస్తుంటారు. అసలు ఆయన నిజంగా ఒక సినిమాల్లో ఆయన కర్ణుడు రోల్ వేసినాడు, కానీ నిజ జీవితంలో కర్ణుడు ఎవరికి ఏ సహాయం కావాలని ఇచ్చేస్తాడు, ఏది ఆలోచించాడు ప్రభాస్ అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. అలాంటి ప్రభాస్ గారు కాల్ చేస్తున్నారంటే నిజంగా ఇస్తారేమో అని ఎవరికైనా ఆశ ఉంటుంది. వాస్తవానికి చూసుకుంటే ఇక్కడ చాలా వరకు ఈ ఆర్టిస్టులు సినిమాల్లో పెద్ద పెద్ద ఆర్టిస్టులుగా హీరో పక్కన మంచి మంచి రోల్స్ చేస్తారే కానీ నిజ జీవితంలో వాళ్ళకి ఏమన్నా అయినప్పుడు ఆర్టిస్టులకి హీరోలు కానీ ఎవరైనా సహాయం చేయడం చాలా తక్కువ, చాలా అరుదు. వేణుమాధవ్ విషయంలో చూసినాం. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏమో ఆయన 2 లక్షలు 3 లక్షలు సహాయం చేయడం జరిగింది, కానీ ఇండస్ట్రీ నుంచి ఎంత అమౌంట్ ఇచ్చినారు, ఎంత సహాయం చేసినారు అనేది కూడా పెద్దగా ఐడియా లేదు. 2019లోనే చనిపోయినప్పుడు రాజశేఖర్ మాకి పెద్ద దిక్కుగా ఉన్నాడు, ఆయన జీవిత, తలసాని శ్రీనివాస్ యాదవ్, తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు కూడా వచ్చి నివాళులు అర్పించడం ఇవన్నీ కూడా జరిగినాయి, కానీ ఎప్పుడు కూడా పెద్దగా సహాయం చేసినట్టు వేణుమాధవ్ ఫ్యామిలీకి డబ్బులు ఇచ్చినట్టు కూడా మనం ఎక్కడ చూడలేదు. ఆ తర్వాత వేణుమాధవ్ ఆయన హౌసింగ్ బోర్డు మౌలాలిలో ఉంటాడు. ఆ ఇల్లు కూడా తర్వాత అమ్మేసుకున్నారు ఆయన చేసిన అప్పులకి. అంటే ఆయనే సంపాదించాడు, ఆయన్ని అప్పులు చేసి ఇల్లు కూడా అమ్మేయడం జరిగిందని ఆ తర్వాత తెలిసింది. ఇండస్ట్రీ నుంచి పెద్దగా ఏది సపోర్ట్ రాలేదని కూడా అర్థమైంది. అలా ఇలాంటి ఆర్టిస్టులు పెద్ద పెద్ద రోల్స్ చేసినా కూడా ఇండస్ట్రీ నుంచి మళ్ళీ అది ఎందుకు ఆ విధంగా సపోర్ట్ చేయరు, కొంతమందికి సపోర్ట్ చేస్తారు, కొంతమందికి ఎందుకు సపోర్ట్ చేయరు అన్నది ఇప్పటికీ అర్థం కాదు. పెద్ద పెద్ద రోల్స్ చేసిన వేణుమాధవ్ కానీ, ఇప్పుడు ఫిష్ వెంకట్ కానీ, ఇంకా ఇండస్ట్రీ కానీ, మా అసోసియేషన్ కానీ ఎవరు కూడా పెద్దగా స్పందించట్లేదు. అసలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, స్పందించవచ్చు కదా. ఆయన చాలామంది హీరోస్తో చేసినారు, ఎందుకు ఏ హీరో స్పందించట్లేదు, వాళ్ళకి ఎంత డబ్బులు కోట్లు సంపాదించారు, కొద్దిగా దానం చేస్తే, సహాయం చేస్తే ఒక కుటుంబం కానీ ఒక వ్యక్తి ఆరోగ్యం బాగుపడే అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. చూడాలి ఇండస్ట్రీ ఏ విధంగా స్పందిస్తుంది. ఈ ఫిష్ వెంకట్ కూతురు చేసిన వీడియో పైన
ప్రభాస్ పి అని కాల్ చేసిన వ్యక్తి, లేకపోతే ప్రభాస్ గారి నుంచి ఏమన్నా స్పందన వచ్చే అవకాశం ఉండదా? యోగిలో కూడా మంచి పాత్ర వేసినాడు ప్రభాస్ గారితో ఫిష్ వెంకట్. చూడాలి ఎవరైనా ముందుకు వచ్చి స్పందిస్తారో లేదు.